మీరు వద్దనే వేస్తున్నాను. వేయించడం అంటే ఇప్పుడు ఇక్కడ గుంపులో ఉన్న వాళ్ళందరికి ఎవరు చెప్పినా ఓకే అంటారు. గుంపులో కొన్ని ఉంటాయి పెడిసి మనము ఏం చేయలేము. ఎందుకంటే కొంత డబ్బులకు అమ్ముడు పోతుండ్రు, కొంతమంది అందులో నిజాయితీ ఉందా లేదని ఆలోచన లేకుండా అమ్ముడు పోతుండ్రు, కొంతమంది ఏమో సంపాదించడానికి అమ్ముడు పోతుండ్రు. మరి ఇన్ని రకాల వ్యక్తులల్లో కనీసం మనుషుల గురించి ఆలోచించిన వ్యక్తి నాకు తెలిసి ఇప్పుడున్న లీడర్ గారే. ఇక్కడ నాకు ఆయన మీద అభిమానం ప్రత్యేకంగా ఏం లేదు. ప్రతి ఒక్కళ్ళ యొక్క అవసరాలు గుర్తించి కనీసం పెద్ద మనుషులకి కన్ను చూపించడానికి ఎవడింట్లో వాడు స్వతంత్రంగా ముందుకు పోడు. అలాంటిది ఆయన ఇంతమందికి క్యాంపులు పెట్టి ఫ్రీగా చెకప్లు కళ్ళజోళ్ళు ఇచ్చి అటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా ఇవాళ సమాజంలో? మరి అలాంటి వ్యక్తులు పోగొట్టుకుంటుంటే మనంత మూర్ఖత్వమే. పోగొట్టుకుంటే మనంత మూర్ఖులు పనికిరాని వాళ్ళు లేరు. అంతే, వాళ్ళు ఎన్ననే చేసుకునే రాజకీయం మనకు అనవసరం. ప్రజల గురించి ఆలోచించిందా లేదా, ప్రజల గురించి ఆలోచించిందా లేదా అని ఒక పాయింట్. మంచిళ్ళ గురించి ఎవడన్నా ఆలోచించాడా? పెద్ద మనుషుల గురించి ఎవడన్నా ఆలోచించాడా? ఆడపిల్ల పెళ్లి మధ్యతరగతి వాడు కానీ పేదవాడు చేయించుకోవడానికి ఎన్ని ఇబ్బందులు పడుతుంది చూసి ఎవడైనా పైసా ఇచ్చాడా? మరి పెద్దవాళ్ళకు పెన్షన్ అన్నాడా? అంగవికలకు పెన్షన్ అన్నాడా? ఎవడని ఇచ్చినా అంత ముందు పోని. అందుకోసమే మానవత్వం కోసం ఆలోచించి ఓటేయాలి. ఇక్కడ రాజకీయం చేయకూడదు. మన తెలంగాణ రాకముందు తెలంగాణ కోసం పోట్లాడిన వాళ్ళు మన వాళ్ళే ఉన్నారు. దాంట్లో కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు, బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు. కానీ త్యాగం చేసింది ఎవరు? రాజీనామా చేసి దానికోసం కావాలని పట్టుబట్టింది ఎవరు? అందుకోసం న్యాయంగా మనం పేదవారి గురించి, మధ్యతరగతి వారి గురించి, రైతుల గురించి ఆలోచించింది కాబట్టి న్యాయంగా ఆలోచిస్తే మాత్రం ఆయనకు వేయటమే ధర్మం. మన ధర్మాన్ని మనం నిర్వర్తించడం మన ధర్మం.